భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీలోని 10వ వార్డులో పాడైపోయిన ఓపెన్ జిమ్ పార్కును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కాలనీ వాసులు. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి కాలనీ ప్రజలతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో తమ పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలను కొందరు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని తెలియజేశారు. దీనివల్ల యువతీ యువకులు కాలనీ వాసులు వ్యాయామానికి ఉపయోగపడే సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ఓపెన్ జిమ్ ను తిరిగి ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ మేరకు ముందుగా రత్నపురం బలారం ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. కాలనీ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల పరిరక్షణపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ హౌసింగ్ బోర్డులో 10వ వార్డు 20వ వార్డుకు సంబంధించినటువంటి ఇక్కడ 2018లో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈ యొక్క 12 లక్షల నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ ఓపెన్ జిమ్మును 2018 అక్టోబర్లో మేము ఇనాగ్రేషన్ చేసినాం. తర్వాత 2019లో ఎలక్షన్ రావడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులు 1-2 ఇయర్స్ ఈ యొక్క జిమ్మును పర్యవేక్షణలోనే నడిపి మున్సిపాలిటీ వాళ్ళు నడిపించారు. ఆ తర్వాత ఈ యొక్క జిమ్మును పట్టించుకునే నాదుడే లేడు. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని పట్టించుకోలేదు. స్థానికటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఎన్నడూ ఈ హౌసింగ్ బోర్డు కాలనీ గురించి పట్టించుకున్న సందర్భాలు లేవు. మేమేమంటున్నామంటే 2018లో మొదలైనటువంటి ఈ యొక్క ఓపెన్ జిమ్మును స్త్రీలు, పురుషులు మరియు విద్యార్థులు, విద్యార్థినీలు అందరికి కూడా ఉపయోగకరంగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపాలంటే పొద్దున్నే ఉదయం సాయంత్రం ఈ యొక్క ఓపెన్ జిమ్ ఉపయోగించుకునే సాధనాలుగా ఈరోజు ఉన్నాయి. జిమ్ములకు పోయి పైసలు పెట్టలేని పేద బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి ఈ ఓపెన్ జిమ్మును వెంటనే యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయాలని గతంలో కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఎన్నో సందర్భాలలో సంవత్సరం నుంచి విన్నవించుకుంటున్నా కూడా ఈ రోజు వరకు కూడా వీటిని రిపేర్ చేయకపోవడం శోచనీయం. మీరు చూస్తున్నారు ఈ యొక్క పార్కును ఉన్నటువంటి చెట్లు చెదారం ఇందులోనే అసాంఘిక శక్తులందరూ కూడా మందు తాగడం, ఇక్కడ విచ్చలవిడిగా వాళ్ళు చేయడం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఇక్కడ చిన్న గేటును ఎక్కియాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే దీన్ని అందరినీ కూడా శుభ్రపరిచి అందరికీ అందుబాటులో తీసుకురావాల్సిందిగా నేను కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇలాంటి ఈ యొక్క ఓపెన్ జిమ్ను మీరు వెంటనే రిపేర్ చేయలేని ఎడల హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి ప్రజానీకంచే పెద్ద ఎత్తున ఉద్యమం చేపిస్తామని తెలియజేస్తూ స్థానికంగా ఉన్నటువంటి సర్దార్ పటేల్ మేము నామకరణం చేసి మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు సర్దార్ పటేల్ ఈ యొక్క పార్కును కూడా ఆ పార్కు మొత్తం ఎండిపోయింది, పట్టించుకునే నాదులు లేడు. ఆ పార్కును కూడా వెంటనే పచ్చదనంతో నింపి చెట్లని పునరుద్ధరించాలని, ఆ గడ్డిని పునరుద్ధరించాలని, ఆహ్లాదకరమనే వాతావరణము ఈ హౌసింగ్ బోర్డులో కల్పించాలని కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు పడమటి జగన్మోహన్ రెడ్డి, 10th వార్డ్ మాజీ కౌన్సిలర్, హౌసింగ్ బోర్డు కాలనీ, భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీ 10వ వార్డు. దాదాపు 2018లో కట్టిండ్రు. అప్పటి సంది ఇంతవరకు రిపేర్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఇది పట్టించుకునే మానవుడే లేడు. దాని గురించి అంతా హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళంతా కలిసి బాగు చేయమని చెప్తున్నాము. హౌసింగ్ బోర్డు కాలనీ 10వ వార్డు జంగేను ఎంత రిపేర్లు ఉన్నాయి, ఇవి మంచిగా చేయాలి, అందరూ ఆడుకుంటందుకు మంచిగా ఉంటుంది చేయాలని చెప్తున్నాను. ఆ బయటకు వస్తున్న అలుగుని అక్కడ కల్వర్ట్ ఏర్పాటు చేసేస్తాము. దానికి సంబంధించి అమౌంట్ కూడా శాంక్షన్ చేసినామని గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు చెప్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరుగుతలేవంటే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అంటేనే ఎవరికి కూడా సంబంధం లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారనేది కూడా ఆలోచన చేయాలి. వెంటనే భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ కమిషనర్ గారు అందుబాటులో లేకపోతే మున్సిపల్ డిఈ గారికి ఇవ్వడం జరిగింది. దానిపైన వారు కూడా కమిషనర్ గారు వచ్చిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్తాం. అదే ఈ విధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఆ విషయాన్ని తీసుకెళ్తామని సానుకూలంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా భువనగిరి పట్టణంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మాకన్నా ముందు నుంచి కూడా యాక్టివ్ గా ఉండి అన్ని రకాలుగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి మా రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 నిమిషాలు భువనగిరి పట్టణ సమస్యల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్యకర్త మిత్రులందరికీ నమస్కారం.
ఈరోజు స్థానిక భువనగిరి పట్టణానికి సంబంధించినటువంటి సమస్యలపైన కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి అందరము కార్యకర్తలందరం వచ్చినాం. ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఈ సీసీ రోడ్లు డ్యామేజ్ చేసింది వేయాలని, హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ఓపెన్ జిమ్ మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు 12 లక్షల నిధులతో కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆర్బీ నగర్ లో ఒకటి, భువనగిరి హౌసింగ్ బోర్డులో ఒకటి ఏర్పాటు చేసినాం. ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఓపెన్ జిమ్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. చాలా పరికరాలన్నీ కూడా తుప్పుపట్టిపోయినాయి, ఇరిగిపోయినాయి, కొన్ని ఎత్తుకపోయినారు దొంగలు. కాబట్టి వాటిని వెంటనే రిపేర్ చేయాలని మేము యుద్ధ ప్రాతిపదికన కోరినాం. అట్టి మహిళలు, యువకులు, పిల్లలు కూడా ఆ యొక్క జిమ్ వలన ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నదాన్ని పాడు చేశారు. కాబట్టి వెంటనే రిపేర్ చేయాలని చెప్పాం. అలాగనే పెద్ద పార్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్కును కూడా పునరుద్దరించాలి. ఆ పార్కు మొత్తం చెడిపోయింది. కాబట్టి వెంటనే భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మా పట్టణ అధ్యక్షుడు బలరాం గారి ఆధ్వర్యంలో ఈరోజు కమిషనర్ గారు లేకుంటే ఈ యొక్క ఇంజనీర్ గారికి మేము మెమోరాండం ఇచ్చాం. రాబోయే కాలంలో మీ ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున ప్రజలచే ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.